ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. రాజుగారి ప్రార్థనను మన్నించి యాదవ ప్రకాశుల ఆజ్ఞను తీసుకొని రామానుజులు కాంచీపుర రాకుమార్తెకు బ్రహ్మరాక్షస తత్వాన్ని పోగొట్టడానికి రాజుగారి ఆస్థానానికి వస్తారు. అది చూసిన బ్రహ్మరాక్షసుడు, స్వామి వచ్చావా తండ్రి, నాకు శాప విమోచనాన్ని కలిగించు అని ప్రార్థించగా రామానుజులు, బ్రహ్మరాక్షస, నీకు శాప విమోచనం ఎలా కలుగుతుంది? నేనేం చేయాలి? నువ్వు వెళ్ళావని మాకెలా తెలుస్తుంది అని అడగగా అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు, రామానుజ, నీ పాదంతో ఈ రాకుమారి శిరస్సును స్మృశిస్తే నేను వెళ్ళిపోతాను. అప్పుడు ఆ చెట్టు బగబగా కాలి మండిపోతుంది అని చెప్పగా రామానుజులు ఆయన పాదాన్ని రాకుమారి శిరస్సు మీద పెట్టగానే అక్కడ ఉన్నటువంటి చెట్టు బగబగా కాలి మాడి మసైపోతుంది. రాజుగారు, రాణిలు, రాజ్యంలోని ప్రజలు, యాదవ ప్రకాశులు, భూత వైద్యులు, మంత్రవేత్తలు అందరూ చూస్తుండగానే రామానుజులు వారి పాదాన్ని ఆ రాకుమారి శిరస్సు మీద పెట్టగానే బ్రహ్మరాక్షసుడు వెళ్ళిపోయి రాకుమార్తెకు విముక్తి కలుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వారందరూ జై జై నినాదాలు పలుకుతారు. కానీ యాదవ ప్రకాశుల మదిలో మాత్రం ఈర్ష్య ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. నిన్నటి వీడియో చూడని వాళ్ళకి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీమన్నారాయణ.